ఏమైంది నిస్సి అలా ఉన్నావు? నేను నల్లగా ఉన్నాను కానీ నా ఫ్రెండ్స్ నన్ను ఆడిపించుకోవట్లేదు టీచర్. అవునా? బైబిల్లో ఒక సంఘటన జరిగింది. ఆ విషయం ఏంటో నీకు చెప్పనా ఇప్పుడు? సరే టీచర్. బైబిల్లో ఒక కుష్ఠరోగి ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తిని ఎవ్వరు దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు, అందరూ ఆశ్రయించుకునే వాళ్ళు. అయితే ఆ వ్యక్తిని యేసు ప్రభు ఎలా ప్రేమించాడో ఇప్పుడు చూపించిన నీకు. సరే టీచర్. మైకి కింద పెట్టినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. అమ్మో మంట, అమ్మో నొప్పి, అమ్మో మంట, బాగా ఆకలిస్తుంది. అమ్మో మంట, అమ్మో మంట, నొప్పి వస్తుంది. అయ్యో బాగా నొప్పి వస్తుంది. జీ ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇక్కడ నుంచి వెళ్ళిపో. కొట్టదు కొట్టదు కొట్టదు. జీ వెళ్ళిపో, నెక్స్ట్ ఫ్యాన్ వస్తుంది. అమ్మో మంట, అమ్మో అమ్మో మంట, బాగా ఆకలిస్తుంది. అమ్మో మంట, అమ్మో మంట, అమ్మో మంట. నన్ను కొట్టద్దు కొట్టద్దు, నన్ను కొట్టద్దు, నేను పిచ్చోని కాదు, నన్ను కొట్టద్దు. మమ్మీ మమ్మీ ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు చూడండి. ఏ చీ నువ్వా? ఏ చీ నువ్వా? వెళ్ళిపో వెళ్ళిపో. నన్ను తొయ్యద్దమ్మా, నన్ను తొయ్యద్దు, నేను పిచ్చోని కాదు, నన్ను తొయ్యద్దు, నేను పిచ్చోని కాదు. అయ్యో అందరూ నన్ను అసహించుకుంటున్నారే, నన్ను పిచ్చోడు అంటారే. అయ్యో అందరు నన్ను వేరు చేస్తున్నారే. నా బతికేంటి అసలు? నా జీవితం ఏంటి? అందరు నన్ను వేరు చేస్తున్నారే. అయ్యో మంట, అయ్యో నొప్పి వస్తుంది. ఎందుకమ్మా ఎస్ప్రో కలవాలి? నేను ఎస్ప్రో దగ్గరికి వెళ్ళాలి. అయ్యో ఎస్ప్రో దగ్గరికి వెళ్ళాలి, నేను ఎస్ప్రో దగ్గరికి వెళ్ళాలి, ఎస్ప్రో కలవాలి నేను. అయ్యో మంట, అయ్యో మంట. ఈ నా మాటలు విని వాడు చెప్పిన చెయ్యు ప్రతి వాడను బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలి పడిపోలేదు. ఈ నా మాటలు విని వాడు చెప్పిన చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని అప్పుడు అది కూలి పడను. అయ్యో ఏ కొట్టద్దు, నన్ను కొట్టద్దు కొట్టద్దు, నన్ను కొట్టద్దు కొట్టద్దు. యేసు యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయు. నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము. నేను స్వస్థత పొందినాను, నేను స్వస్థత పొందినాను. యేసు నీవు నన్ను బాగు చేసినావు. చూడండి యేసు నన్ను బాగు చేశాడు. చూడండి నన్ను యేసు బాగు చేశాడు. యేసుకే జయము, యేసుకే జయము, యేసుకే జయము. కుష్ఠరోగిని ఎలా బాగు చేశాడు దేవుడు, లేకపోతే ఎలా ప్రేమించాడో చూసావా? మనుషులైతే అందరినీ ఆశ్రయించుకుంటారు. అదే నువ్వు ఏసై దగ్గరికి వచ్చినావు అనుకో, ఏసై నిన్ను ప్రేమించి నిన్ను చెరవిస్తాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తాడు నిసి. కాబట్టి నువ్వు కూడా వేసినందు విశ్వాసం నుంచి ప్రభు నమ్ముకుంటే చాలు. నన్ను జ్ఞాపకం చేసిన నేను నల్లగా ఉన్నాను కానీ నా ఫ్రెండ్స్ ఆడిపించుకోవట్లేదు.
మనసు మార్చండి ఏసయ్యా. నేను నల్లగా ఉన్నానని నన్ను చూసి అందరూ అసహ్యపడుతున్నారు ఏసయ్యా. మీ జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హాయ్ లెస్లీ, బాగున్నావా? ఇటు